సర్వశక్తిమంతుడైన దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన క్రీస్తు నామములో మీ అందరికీ కూడా వందనాలు. జీసస్ బ్లెస్సింగ్ అనే యొక్క ఛానల్ ద్వారా వాక్యం వింటున్న వారందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మరి ఇంతవరకు మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఇక ఈరోజు వాక్యం చూసినట్లయితే దేవుడికి మనము ఇచ్చే సమయం ఎంత అన్న అంశం మీద కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. నిజంగా సర్వాధికారి తండ్రి మనకి 24 గంటలు 24 అవర్స్ మనకి ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడు అంటే అది కూడా ఒక రకంగా దశమ భాగమే. దేవుడు మనకి ఇచ్చే సమయంలో మనం దేవుడి కోసం ఖర్చు పెట్టే సమయం ఎంత అని ఒకసారి మనం ఆలోచించుకోవాలి. కానీ చాలామంది ప్రియ సహోదరులారా, దేవుడికి సమయం ఖర్చు పెట్టట్లేదు సరి కదా, ఇంకా నాకు నా సొంత పని చేసుకోవడానికి సమయం సరిపోవట్లేదు అన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే లేఖనం ఏం బోధిస్తుంది? పరమతండ్రి ఏం చెప్పాడు మనకి? కీర్తనాదారుడైనటువంటి దావీదు గారి ద్వారా మనకు బోధించిన బోధ ఏంటి అని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే వాక్యంలోకి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుందాం. శక్తిమంతుడైన తండ్రి నీ కొందములు, ఇదిగోనైనా ఇప్పుడు ప్రకటించబోతున్న నీ ఈ యొక్క వాక్యము నీది కనుక తండ్రి యేసయ్య, నా జ్ఞానానికి జ్ఞానముగాను బోరుకు బోరుగాను నీ ఉండి నీ వాక్యాన్ని ప్రకటించే శక్తి నాకు దయచేయమని, విన్నవారిని నా తండ్రి యేసయ్య జ్ఞానవంతులుగా చేయమని క్రీస్తు నామములో అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరులారా, మరి మనం ముందు చెప్పుకున్నట్లుగా దేవుడికి ఇచ్చే సమయం ఎంత అంటే తెలియదు కదండి. ఒకరు ఒక సమయం చెప్తారు, ఒకరు ఒక సమయం చెప్తారు, కొంతమంది సమయం లేదండి అంటారు. కనుక ఇక్కడ ఎవరిని మనం నిందించవలసిన పని లేదు. కానీ దేవుడు పరమ తండ్రి మనకి చెప్పిన వాక్యాన్ని కీర్తనాదారుడైనటువంటి దావీదు గారి ద్వారా ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఏంటి ఆ మాట అని చూస్తే, అసలు ఆయన ఇచ్చిన వాక్యం ఏమిటి, ఎలాగా మానవుడు ఆశీర్వదించబడతాడు, ఎలాగా మనం అనుకున్నామని జరగడానికి సహాయం చేస్తాడని చూస్తే ఇక్కడ అంటారు కదా, మొదటి అధ్యాయం కీర్తనా భాగం చూడండి. వాక్యం మొదటి అధ్యాయం కీర్తనా భాగంలో 2వ వచనాన్ని మాత్రమే మనం తీసుకుందాం. మొదటి అధ్యాయం కీర్తనదారులు రాసినటువంటి మొదటి అధ్యాయము 2వ వచనాన్ని చూస్తే అక్కడ ఏమని ఉందండి? ఏం చెప్పాడు అక్కడ? దీవారాత్రములు, జాగ్రత్తగా విన్నారు వాక్యాన్ని, దీవారాత్రములు ధర్మశాస్త్రమును ధ్యానించేవాడు ధన్యుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రాత్రి దేవ అనగా దినము, పగలని అర్థం. ఇంకా రాత్రి మనకు తెలుసు. అంటే ఆయన చెప్పే మాట ఏంటి? మనం ఎలాగ ధన్యత పొందుకుంటాము, ఎలాగ దీవించబడతాము, ఎలాగ మనం అనుకున్న కార్యాలన్నీ కూడా పొందుకోగలుగుతామని చూస్తే ఒకే ఒక మాట చెప్పాడు పరమ తండ్రి, నా ధర్మశాస్త్రాన్ని మీరు ధ్యానించండి. ఇక్కడ ఒకటి మనం క్లుప్తంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చదవడం వేరు, ధ్యానించడం వేరు. ధ్యానము అనగా ఏంటది? ఆలోచన. మనం కూడా చూడండి, ఒక విషయం ఏదైనా మన గృహంలో జరిగిందనుకోండి, తారుమారుగా, సంతోషకరమైనది కాదు, తారుమారుగా ఏదైనా జరిగింది, ఒక వ్యాపారం చేస్తావు, వ్యాపారంలో ఎప్పుడూ లేనంత లాస్ వచ్చిందనుకో, మీరు ఏం చేస్తారు? కూర్చొని ఏంటి ఎప్పుడు కూడా ఇంత లాస్ రాలేదే, వ్యాపారం ఎక్కడ మిస్టేక్ జరిగింది, ఎవరి వల్ల ఆ పొరపాటు జరిగింది, ఎందుకు జరిగింది అని ఆ వ్యాపారం కోసం మనం ఆలోచిస్తూ ఉంటాం, ఆ బిజినెస్ కోసం కదా. అలాగే ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఇది ఎందుకు జరిగింది ఎలాగా అని వాటి కోసం కూడా మనం ఆలోచిస్తూ ఉంటాం కుటుంబ పరంగా. అలాగే దేవుని యొక్క వాక్యం ఏం బోధిస్తుందంటే, ఓ క్రైస్తవులారా, నా వాక్యాన్ని చదువుతున్నారే కానీ దాన్ని ఆలోచించి వాటి ప్రకారంగా నడుచుకునేవారు ఎంతమంది ఉన్నారని ఆయన
ప్రశ్నిస్తున్నాడు మనల్ని. ఈ సమయంలో ప్రశ్నిస్తున్నాడు. ఎంతమంది ఉన్నారు నా వాక్యాన్ని విలువిచ్చేవాళ్ళు? నా బిడ్డలు ఎంతమంది నా వాక్యాన్ని వింటున్నారు అని జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఆయన. చాలా తక్కువ మంది అని చెప్పుకోవచ్చు. ముందు చెప్పినట్లుగా సమయం లేదని, సరిపోవట్లేదని సమయం. 24 గంటలు ఇచ్చి ఆయన ఏమంటున్నాడంటే, అసలు 24 గంటల దశమ భాగం అంతా 2 గంటల 50 నిమిషాలు, 2 గంటల 30 నిమిషాలు కదా. సమయంలో కూడా దశమ భాగం ఇవ్వాలి మన దేవుడికి. 2 గంటల 30 నిమిషాలు దేవుడి వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి. దేవుడి వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి. దేవుడి వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి. సాధ్యమాది? సాధ్యమండి ఇప్పుడున్న మానవులకి? ఇప్పుడు బ్రతుకుతున్న ఏ క్రైస్తవుడి కన్నా ఇది సాధ్యమంటే ఏమో ప్రపంచంలో అక్కడక్కడక్కడ ఉంటే ఉండొచ్చు. కానీ చాలామందికి ఉద్యోగాలు చేసేవారే కానీ, వ్యాపారాలు చేసేవారే కానీ, చేతి పనులు చేసేవారే కానీ సమయం లేదు. 2 గంటల 30 నిమిషాలు ఇవ్వడమే. అసలు 30 నిమిషాలు ఇచ్చేవారు ఎంతమంది ఉన్నారు తెలియదు. కానీ తండ్రి ఏం చెప్తున్నాడు? దీవారాత్రులు యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు వాటిని ధ్యానించేవాడు ధన్యుడు. ఎంతమంది ధన్యత పొందుకుంటున్నారండి ఈరోజు? యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు ఉండేవారు ఎంతమంది? నీకు తెలియదు, నాకు తెలియదు, మనకు ఎవరికి తెలియదు. ఎవరికి తెలియదు ఎంతమంది ఉన్నారు. కానీ తండ్రి అదే చూస్తున్నారు. వారు ఎలా ఉంటారంట? అలా చేసేవాళ్ళు ఎలా ఉంటారు అంటే అక్కడ అంటారు కదా కింద, అక్కడ ఏమన్నాడండి? నీటి కాలువల వద్ద ఆకు వాడక తన కాలమందు ఏంటి? ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉందురు. నీటి కాలువ. ఏ నీరు కాలువ అది? వాక్యం అనే నీరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాక్యం అనే నీటిలో ఎవరైతే ఉంటారో, ఎవరైతే ధ్యానిస్తారో, ఎవరైతే అందరూ సంతోషిస్తారో వారు ఎలా ఉంటారండి? ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సైన్స్ ప్రకారంగా చూస్తే, ఎందుకంటే సైన్స్ అనేటోటికి 2 భాగాలు కదండి, ఒకటి పిఎస్, ఒకటి ఎన్ఎస్. పిఎస్ అంటే ఏంటి? ప్రాక్టికల్ సైన్స్, అంటే మానవ శరీరానికి సంబంధించింది. ఎన్ఎస్ అంటే ఏంటి? న్యాచురల్ సైన్స్, అంటే ప్రకృతికి సంబంధించింది. వనరులు, అడవులు, ఆకులు, వేరులు, వీటికి సంబంధించింది కదా. ప్రపంచంలో ఏ చెట్టు అయినా సరే, చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, ఆకు వాడిపోకుండా, రాలిపోకుండా ఉంటాయా? ఏది ఉండదు. అంటే ఇది సైన్స్కి వ్యతిరేకం. ఇక్కడ ఏమన్నాడు? ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడంట. యేసుక్రీస్తు బెతనియా అనే గ్రామానికి వెళ్తూ ఏం చూశాడండి? అంజూరపు చెట్టుని చూశాడు. మనకు తెలుసు కదా, ఆ కథ అంతా మనకు తెలుసు. అంజూరపు చెట్టుని చూసినప్పుడు ఆయనకి ఏం కనిపించాయి? ఆకులు కనిపించాయి, పళ్ళు కనిపించలేదు. అంటే ఫలములు లేవు. కానీ ఇక్కడేమన్నాడు? దేవుని యొక్క మాట వింటూ, ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ, ఆయన యొక్క పని చేస్తూ, ఆయనను ప్రార్థన ద్వారా ఆనందింపజేసిన వాడంట తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటాడంట. ఏ కాలం అది? ఏ కాలం అండి? అభివృద్ధి కాలం అంటారు దాన్ని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అభివృద్ధి పొందుకోవడం అంటే నీవు వృద్ధుడు అయిపోయినా, అంటే ముసలివాడు అయిపోయినా, ముసలిదాని అయిపోయినా సరే, దేవుడి యొక్క పరిశుద్ధమైన ఆత్మ అనే ఆ ఫలం నీలోంచి పోదంట. పోదు. 1:3 ఉంటుంది ప్రకటన గ్రంథంలో.
అక్కడ కూడా ఇదే మాట మనకు కనిపిస్తాయి. ప్రకటన గ్రంథం 1:3 చూడండి. సమయం సమీపిస్తుంది కనుక ఏంటి వీటిలో రాయబడిన సంగతులను చదివినవాడు, గ్రహించి లేక ధ్యానించేవాడు ధన్యుడు అంటారు. అక్కడ ఎవరి సమయము? దేవుడు మనకిచ్చిన సమయం. ఆ సమయాన్ని మనం వ్యర్థపరచుకోకూడదు. వీటిలో రాయి సంగతులను చదివేవాడు ప్లస్ దానికోసం ధ్యానించేవాడు, ఆలోచించేవాడు, దాని ప్రకారంగా జీవించాలని ఒక నిర్ణయం తీసుకున్నవాడు ధన్యులు. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు. ప్రియ సహోదరులారా, క్రైస్తవుడికి ఒక మాట అర్థం కావట్లేదంటే, దేవుడి నుంచి ఒక ఆశీర్వాదం రావాలంటే, ఒక కార్యం మనం పొందుకోవాలంటే, ధన్యుడిగా మనం పేరు తెచ్చుకోవాలంటే ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా మనం జీవించాలి. ఆమె కరెక్టే కదా, నిజమే కదా చెప్పింది. ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా మనం జీవించాలి. ఒక ఇంటి యజమాని ఉన్నాడు అంటే భర్త లేక తండ్రి, ఆయనే కదా ఇంటికి యజమాని. ఆ భర్తకి తగినట్లుగా భార్య, తండ్రికి తగినట్లుగా బిడ్డలు ఉంటేనే కదా వారు ఏమవుతారు? మంచి పేరు తెచ్చుకుంటారు, మంచి పేరు సంపాదించుకుంటారు. అది ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు. అలా కాకుండా వ్యతిరేకంగా జీవిస్తే ఆయనతో పాటు తన కుటుంబంతో పాటు ఆయనకు కూడా చెడ్డపేరే. అందుకే ఆయన అంటున్నాడు, దీవారాత్రుడు యెహోవా యందు ఆనందించుచు, దేవరాత్రుడు తన ధర్మశాస్త్రం చదివేవాడు, ధ్యానించేవాడు ధన్యుడు. అందులో ఉన్న సంగతులు గ్రహించుకొని ఎందుకు ప్రభు ఈ మాట చెప్పాడని మనం ఆలోచించుకొని జీవించేవాడు ధన్యులు అవుతారు. వారే ప్రతిఫలం కూడా పొందుకుంటారంట. వారు ఎలా ఉంటారండి? ఆకు వాడికి తన కాలం మందు ఫలించు చెట్టు వలె ఉంటూ, ప్లస్ ఇంకోటి ఏమంటారంటే కింద అదే 2వ వచనంలో కింద చూస్తే, అతడు చేయనిదంతయు సఫలమగును కాక. ఆమేన్, హల్లెలూయా. ఏంటి? అతడు చేయనిదంతయు. ఎవరు చేశారండి కార్యాలు భూమి మీద? ఒక క్రీస్తు తప్ప ఇంకెవరు చేయలేదు. చేశారు, ప్రవక్తలు చేశారు ఆ కాలంలో. కానీ అన్నీ కూడా సఫలమయ్యాయంటే సఫలం అవడము అనగా నెరవేర్చబడుట. అది ఎవరికి వర్తించింది? తన కుమారుడని క్రీస్తు యొక్క జీవితానికి సంబంధించిన మాట. మరి ఈరోజు మనం చేసినంత సఫలమవుతుందా? ఒక వ్యక్తికి నువ్వు ప్రార్థన చేస్తావు, రైట్, మంచిది. లేదంటే ఒక వ్యక్తికి అభిషేకం చేస్తావు, అదే మంచిదే. అభిషేకం చేసేవారు, నీ చేత ప్రార్థన చేయించుకునేవారు ఏ స్థితిలో ఉన్నారు తెలుసా మీకు? తెలియదు. కొన్నిసార్లు ప్రియ సహోదరులారా, మనం చేసిన ప్రార్థనే ఫలింపదు. కానీ ఇక్కడేమన్నాడు? ఆయనకు లోబడి ఉండి ఆయన వాక్యానికి పట్టభద్రులై ఉన్న వారందరూ కూడా, ఆయన మార్గాన్ని అనుసరించే వారందరూ కూడా, ఆయన న్యాయ విధులను అనుసరించే వారందరూ కూడా ఎలాగుంటారంట? అతడు చేయనంతయు సఫలమగును. ఒక వరం అయితే ఇచ్చేశాడు తండ్రి, ఒక గిఫ్ట్, మంచి బహుమానం ఇచ్చేశాడు. కానీ ఆ బహుమానం ఎంతమంది పొందుకుంటున్నారో, ఎంతమంది పొందుకోవట్లేదో మనకు తెలియదు. ఆలయాల్లో కూర్చున్న ప్రతి విశ్వాసి, అలాగే ఆలయాల్లో బోధిస్తున్న ప్రతి సేవకురాలు, వీధుల్లో సువార్త చేస్తున్న ప్రతి సువార్తికులు ఎంతమంది దాన్ని అందుకుంటున్నారో ఎవరికి తెలియదు. ఈ సహోదరుడు, అది పరమ తండ్రికి ఒక్కడికే తెలుసు. కానీ బైబిల్ ఏం బోధిస్తుందంటే, ఆయన వాక్యానికి విలువిచ్చేవారు ధన్యత పొందుకుంటారు. హల్లెలూయా. ఇదండి సారాంశం. దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవాలి అంటే ఆయన వాక్యాన్ని ధ్యానం చేయాలి, ఆలోచించాలి. ఎందుకు, ఎవరి కోసం ఈ వాక్యం రాశాడు, ఎందుకు రాశారు, ఏ కాలంలో రాశాడు, ఈ విషయాలు ఎందుకు చెప్పాడు అని ఆలోచించడానికి సమయం లేదు. ఒక అమ్మ అడిగితే, ఏమ్మా నువ్వు ప్రార్థనకు రాలేదు
అంటే సమయం లేదండి. ఏమనుకోకుండా అయ్యగారు వచ్చేవారం వస్తాను. ఏంటి వచ్చేవారం వస్తాను ఇలా చెప్పేవారు చాలామంది ఉంటారు. వచ్చేవారం మాట పక్కన పెడితే అసలు రేపటికి మనం ఉంటాం లేవో మనకే తెలియదు. అందుకే యేసుక్రీస్తు అంటారు కదా, రేపటి గురించి నువ్వు చింతించవద్దు, అది నా తండ్రికి తెలుసు అంటాడు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో అన్నారు కదండి. రేపటి కోసం నువ్వు ఆలోచించవలసిన పని లేదు, అది నా తండ్రి చూసుకుంటాడు అన్నాడు. కానీ మనం ఏం చెప్తాం, వచ్చేవారం వస్తామండి. ఇది సహోదరులారా, క్రైస్తవులుగా మనం జీవించుతున్నాం అంటే అది మనకి అంత మంచిది కాదు. నువ్వు చేస్తున్న ప్రార్థన ఒక వ్యక్తికి బాగోలేనప్పుడు సేవకురాలే రావాలి అంటే కుదరదు. నీకు కూడా దేవుడు శక్తి ఇచ్చాడు. నేను విశ్వాసం ఎందుకు పనికిరాను అని అనుకోకూడదు. నిన్ను కూడా పనికొచ్చే పాత్రగా ఎంచుకున్నాడు దేవుడు. మమ్మల్ని ఎంచుకున్నాడు. సేవకులుగా మమ్మల్ని, విశ్వాసులుగా మిమ్మల్ని కూడా ఎంచుకున్నారు. మీకు కూడా శక్తి ఇచ్చాడు దేవుడు. కానీ మీరు ఏమనుకుంటారంటే, అయ్యో నాలో శక్తి లేదండి, మాకు బాగోలేదు కనుక సేవకులే ప్రార్థన చేయాలి. మంచిది, సేవకుల యొక్క ప్రార్థన కోరుకోవద్దని అనట్లేదు. కానీ నీలో ఉన్న శక్తి నీకు తెలియట్లేదు. ఆ శక్తి రావాలంటే ధర్మశాస్త్రంలో దేవుడు ఏదైతే చెప్పాడో అది మనం అనుసరిస్తూ ఉంటే ఎక్కడికి వెళ్ళినా స్త్రీలు కానీ పురుషులు కానీ చేయనిదంతయు సఫలమవుతుంది. 100%, 100కి 100 నిజం ఇది. అలాగా ఫలితం పొందుకోవాలంటే ఆయన అంటాడు కదా, అప్పుడు వారు ధన్యత పొందుకుంటారంట. విన్నవారు, చదివేవారు కూడా ప్రకటన గ్రంథంలో ఉన్నట్టుగా 1:3 ఉన్నట్టుగా విన్నవారు, చదివేవారు ఎవరు వింటారు? కొంతమంది వింటారు. కానీ ఎవరు చదువుతారు? చదువు వచ్చేవాళ్ళు చదువుతారు. చదువు రాలేని వాళ్ళు దాన్ని వింటారు. వాళ్ళు ధన్యత పొందుతారు, వీళ్ళు ధన్యత పొందుతారు. ప్రియ సహోదరులారా, మనం ఇక్కడ చూసుకున్నట్లయితే దేవుని యొక్క సమయాన్ని దేవుడికి ఇస్తే అప్పుడు ప్రభువా నీ పని నేను చేశాను కదయ్యా, నా పని చేయు అని అడిగే కెపాసిటీ మనం సంపాదించుకుంటాం. అలా కాకుండా నువ్వు వాగ్దానం ఇచ్చే కనుక ఇగో మా పని చేస్తానన్నా కదా ప్రభు చెయ్యు అంటే అసలు నువ్వు ఆయన పని చేస్తున్నావా? ఆయనకి కనీసం 24 గంటల్లో నువ్వు ఎంత సమయం ఇస్తున్నావు? ముందే చెప్పాడు కదా, 2 గంటల 30 నిమిషాలు దశంభాగం ఇవ్వాలి సమయంలో. పోనీ 2 గంటల 30 నిమిషాలు ఇవ్వలేదు, పోనీ నువ్వు ఎంత ఇస్తున్నావు? కేవలం ఇప్పుడు చూసుకుంటే, ఇప్పుడు జీవిస్తున్న మానవ జీవితం చూసుకుంటే ఇప్పుడు సహోదరులారా 2 నిమిషాలు సమయం ఇవ్వలేని క్రైస్తవులు చాలామంది ఉన్నారు. మీరు ఒప్పుకోకపోయినా ఇది నిజం. 2 నిమిషాలు ప్రార్థన చేసే భక్తులు తక్కువైపోయారు. మరి 2 నిమిషాలు ప్రార్థన చేయడానికి నీకెంత బాధగా ఉంటే ఆయన నీకు ఇచ్చే ఆశీర్వాదములు, ధన్యత ఎలా ఇస్తారనుకుంటున్నారు? కాలం సమీపిస్తుంది సహోదరులారా, సమయం దాటిపోతుంది. జాగ్రత్త. ఎప్పటికైనా సరే ప్రభువు యందు లక్ష్యముంచి, ప్రభు యందు ధ్యానముంచి, ప్రభువుకి లోబడి జీవించినప్పుడు అడుగుడి మీకు ఇవ్వబడును. కావున ప్రియ సహోదరులారా, ఈ మాటలు వింటున్న మీలో పరివర్తన కలుగుతుందో అనగా మార్పు కలుగుతుందో లేదో నాకు తెలియదు, కానీ చూస్తున్న సర్వాధికారి తండ్రికి మాత్రం తెలుసు అని సత్యం తెలుసుకుంటే ప్రతి క్రైస్తవులు కూడా ఆయన సమయాన్ని ఆయనకి ఇస్తారు. అప్పుడు మనం అందరం చేసినంత కూడా సఫలపరుస్తాడు దేవుడని తెలియజేస్తూ నేను ఈ మాట ముగిస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు తన వెనుకలో దీవించును గాక. ఆమేన్. ప్రేమ స్వరూపి దయగలనాయన నీకు వందనములు ప్రభువా. ఈ కొన్ని మాటలు విన్నాను నీ బిడ్డలో నాన్న పశ్చాత్తాపము, మార్పు కలిగించి నీ జీవితాన్ని తండ్రి సరి చేసుకోవడానికి, తండ్రి మా జీవితాలు పొందుపరుచుకోవడానికి ఇస్తున్న ఈ మాటలు బట్టి వందనములు. ఈ మాటలు పలికించిన దేవానికి వందనములు.
ఇదిగో నాయన ఎవరైతే నా ప్రభా విని విడిచిపెట్టకుండా అయ్యా నీ వాక్యానుసారంగా జీవిస్తాను, వారు ధన్యతని వాక్యం ద్వారా బోధించినందుకు వందనములు. కనుక నీ సమయం నీకు ఇచ్చిన తండ్రి యేసయ్యా, ఇదిగో తండ్రి వింటున్న వారందరికీ కూడా నాన్న నీ ఆశీస్సులు దయచేసి మహిమ పొందుకోమండి. నీ చిత్తమైతే తండ్రి నీ రాకడ ఆలస్యమైతే మరొక సమయం మాకు దయచేస్తామండి. క్రీస్తు నామములో ప్రార్థన అడిగి పొందుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎంత పొందములు దేవుడు మమ్మల్ని దీవించి ఆస్వాదించుగాక. సలోం, సలోం.